వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దాహం వేసేంత వరకు చూడకుండా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నారింజ, నిమ్మ, పుచ్చకాయ, దానిమ్మ లాంటి పండ్లను డైట్లో చేర్చుకోవాలి. అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా పండ్ల రసాలు, కూరగాయల సూపులు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే చేతులను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, క్యాపు, గొడుగు తీసుకువెళ్లాలి. వడగాల్పులు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి. పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాంతులు, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాయామాలు చెయ్యవద్దు. బయటకి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ఎండలోకి వెళ్లాల్సి వస్తే SPF 15 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి రాసుకోవాలి.